నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మనకి నెల షష్టగ్రహ కూటమి రాబోతుంది. అది ఉగాది రోజే. అంటే అది అసలు ఎందుకు ఈ విధంగా రాబోతుంది అంటారు? దీనివల్ల ఏమైనా ఫలితాలు అంటూ ఉంటాయా? ఫలితాలు కాదమ్మా, ఫలితాల కంటే మనకు నష్టం ఎక్కువ ఉంటుంది ఇందులో. ప్రాణ నష్టము, ధన నష్టము. ఎందుకంటే ఇలానే పంచగ్రహ కూటమి వచ్చినప్పుడు కరోనా వచ్చింది, సప్తగ్రహ కూటమి వచ్చినప్పుడు కరోనాలో సెకండ్ స్టేజ్ ఆఫ్ యూస్ వచ్చాయి. అసలే షష్ఠగ్రహ కూటమి. ఈ షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది మనిషిని ఎటువైపు నాశనం చేస్తుందా అనేది అయితే తెలియదు. ఇందులో ముఖ్యంగా మిథున రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి వారికి చాలా కష్టాలు వస్తాయి. తర్వాత ఇందులో ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ ఇంకో కొత్త వైరస్లు కూడా ఉద్భవించే అవకాశాలు ఉంటాయి. ఈ షష్ఠగ్రహ కూటమి కొత్తగా అవకాశాలు 100లో 95% ఉన్నట్టే. కాకపోతే ప్రాణ నష్టం అయితే ఉంటుంది, కరోనా అంత అయితే కాదు. తర్వాత ధన నష్టం అంటారా, వాడికి ఎంత పెద్ద కోటీశ్వరుడైనా కూడా దిగజారిపోతూ ఉంటాడు. వ్యవస్థ అనేది 10 బిల్డింగ్లు కట్టుకున్నవాడు 8 బిల్డింగ్లకు వస్తాడు, 8 బిల్డింగ్లు ఉన్నవాడు 6 బిల్డింగ్లకు వస్తాడు, 6 ఉన్నవాడు 0కు వచ్చేస్తాడు. అలాంటి క్రూరత్వంలో ఉన్నది. తర్వాత ఈ యొక్క షష్ఠగ్రహంలో ముఖ్యంగా స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటారా, ఈ స్త్రీలకు జరిగే ఘోరాలు ఇంకెక్కువ పెరుగుతాయి ఇందులో. పైగా ఇందులో శుక్రుడు కూడా కొంచెం నీచబట్టి ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఆడవాళ్లకు వాళ్ళకు తెలవకుండానే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. ఇక నక్షత్రాలతో సంబంధం లేదు వీళ్ళకు, ఆడవారి మీద ప్రభావం బాగా చూపిస్తారు. విన్నారా? చిన్నపిల్లల దగ్గర నుంచి తర్వాత ఛాతికి సంబంధించిన వ్యాధులు బాగా వస్తాయి. ఆరోగ్య సమస్యలు అంటే ఎక్కువగా ఉండొచ్చు అంటారు. ఎక్కువగా ఛాతీ అంటే లివర్ డ్యామేజెస్, లివర్ ఫెయిల్యూర్స్, తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్స్, ఇవి బాగా వస్తాయి ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరం కాదు, గత ఇంకొక 3 సంవత్సరాల వరకు ఇదే భారీలో ఉంటుంది. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటి అని అంటే, ఈ షష్ఠగ్రహ కూటమిలో మత్తు పదార్థాలు అలవాటు చేసుకున్న వాళ్ళు తగ్గించుకోవడం మంచిది. మత్తు పదార్థాలు అంటే తెలుసు కదా, మద్యపానాలు లాంటివి. దానివల్ల లివర్ ఇన్ఫెక్షన్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి. మామూలుగా భోజనం చేసేవారు కూడా ఎక్కువగా నూనె వేసుకోకుండా భోజనం చేయండి. ఏమి తాగని వాళ్ళకు కూడా మనకు లివర్ డ్యామేజెస్ అయ్యే అవకాశాలు 100కు 98% ఉంది. కాబట్టి సక్షమంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ షష్ఠగ్రహ కూటమి బారి నుంచి మనం బయటపడాలి అంటే శివుడికి మన పెరుగుతో అభిషేకం చేయించండి. పెరుగుతో అభిషేకం తర్వాత నవగ్రహాలకు 7 ప్రదక్షిణాలు మంచిగా చేసి 2 ప్రదక్షిణాలు రివర్స్లో చేయండి. అదేంటి గురుగారు 9 కరెక్ట్గా చేయాలి, మీరు ఏంది 2 చేయాలంటే, రాహు కేతువులకు ఏది చెయ్యాలన్నా మనం రివర్స్లోనే చెయ్యాలి. వారికి మంత్రంలోనే ఉంది, అపసవ్యేన కుర్యాత్ అనేటువంటిది. వారికి ఏది చేసినా మనం అపసవ్యం అంటే వాళ్ళకి ఏదైనా రివర్స్లోనే చెయ్యాలి. సవ్యేన కాదు, అపసవ్యంలో చేసినప్పుడే ఆ యొక్క నవగ్రహాలకు మనం ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది మనకు దక్కుతుంది అన్నారా. అట్లా ఈ షష్ఠగ్రహ కూటమిలో ఆ శివారాధనతో పాటు నవగ్రహాలకు చేయండి. తర్వాత ధన నష్టం కాకుండా ఉండడానికి ఒక 108 శనగ గింజలు, శనగలు ఉంటాయి కదా, అవి నీళ్ళలో నానబెట్టి మాల కుచ్చి తయారు చేసి బృహస్పతి గ్రహం మీద వేయించుకోండి. దానివల్ల షష్ఠగ్రహ కూటమిలో నుంచి ధన నష్టంలో నుంచి కూడా మనం బయటపడే అవకాశము ఉంది. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలండి. మహాదేవ.